పోరాటాల గడ్డ రాజకీయ చైతన్యానికి అడ్డా అయిన పరకాలలో రాజకీయం చెయ్యడమంటే కత్తిమీద సామే. ఉద్దండ పిండాలకే చెమటలు పట్టించే ఈ గడ్డపై తనదైన స్టైల్లో దూసుకుపోతున్నాడు పావుశెట్టి సునీల్ కుమార్. ముక్కు సూటితనం, సవాళ్లను స్వీకరించే ధైర్యంతో పురపాలక పీఠాన్ని అధిరోహించారు. నేడు పరకాల మున్సిపాలిటీకి సారథ్యం వహిస్తూ కాంగ్రెస్ పరివారంలో ఒకే ఒక్కడిగా ఆయన వెలుగొందుతున్నారు. సునీల్ కుమార్ ప్రస్థానం ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఎస్టీడీ బూత్ నిర్వాహకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన పట్టుదలతో వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. లిక్కర్, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఆర్థికంగా స్థిరపడ్డారు. వ్యాపారవేత్తగా రాణిస్తూనే ప్రజాసేవపై ఉన్న మక్కువతో ఖద్దరు చొక్కా ధరించి రాజకీయ రణక్షేత్రంలోకి ప్రవేశించారు. రాజకీయ దిగ్గజం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా, నమ్మిన బంటుగా సునీల్ కుమార్ గుర్తింపు పొందారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకుండా పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అధిష్టానం మెప్పు పొందారు. ఆ నమ్మకమే ఆయనను నేడు మున్సిపల్ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టింది. ఎవరికీ తలవంచని మనస్తత్వం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే గుణం సునీల్ కుమార్ ప్రత్యేకత. ఒకవైపు ఆధునిక పాలనతో మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తూనే, మరోవైపు భారతీయ సంప్రదాయాలను, సంస్కృతిని గౌరవించే వ్యక్తిగా ఆయన ప్రజల మనసు గెలుచుకున్నారు. వ్యాపార మెళకువలను రాజకీయాల్లో మేళవిస్తూ పరకాల పురపాలికను ఒక మోడల్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. అనతి కాలంలోనే తనదైన ఇమేజ్ను సొంతం చేసుకున్న పావుశెట్టి సునీల్ కుమార్ భవిష్యత్తులో పరకాల రాజకీయాల్లో మరింత కీలక పాత్ర పోషించనున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో 1975 నవంబర్ 12న పావుశెట్టి లక్ష్మి, వెంకటనారాయణ దంపతులకు సునీల్ కుమార్ జన్మించారు. మొత్తం 5గురు సంతానంలో ఈయన మూడోవాడు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పరకాల పట్టణంలోని మినర్వా స్కూల్లో చదివారు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో అభ్యసించారు. అనంతరం వరంగల్ సీకేఎం కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 2001 ఫిబ్రవరి 4న మత్తూరు మండల కేంద్రానికి చెందిన సంధ్యను వివాహం చేసుకున్నారు. వీరికి అమిత్, ప్రణీత్ ఇద్దరు కుమారులు. వీరు ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు. వ్యాపారంలో మొనార్క్. చిన్నతనం నుంచే సునీల్కు వ్యాపారాల పట్ల మక్కువ ఎక్కువగా ఉండేది. ఫార్మాస్యూటికల్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసే అవకాశం వచ్చినా సొంతంగా వ్యాపారం చేయడానికే ఆయన ప్రాధాన్యమిచ్చారు. తొలుక పరకాల బస్టాండ్ ఆవరణంలో కొన్నేళ్లపాటు ఎస్టీడీ బూత్ నిర్వహించారు. అనంతరం పరకాలలో లక్ష్మీ నరసింహ బ్రాండీ షాప్ పేరిట లిక్కర్ వ్యాపారం చేస్తూనే రేకొండలో ఫంక్షన్ హాల్, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశారు. అంతేకాక గత పుష్కర కాలంగా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో రాణిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. పరకాల నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు ఆయన వ్యాపారాలను విస్తరించారు. గత 2 దశాబ్దాలుగా ఆయన ఏ వ్యాపారం చేసినా పట్టిందల్లా బంగారమైంది. 5 పదుల వయస్సులోనే సునీల్ ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందారు. రాజకీయ ప్రస్థానం. పరకాల గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా గతంలో ఓడిన పావుశెట్టి సునీల్ కుమార్ ప్రస్తుతం మున్సిపాలిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టే వరకు ఆయన రాజకీయ ప్రస్థానం ఆసక్తికరంగా సాగింది. రకరకాల వ్యాపారాలు చేస్తూనే 2 సార్లు పరకాల గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుడిగా పోటీ చేశారు. అందులో మొదటిసారి ఓడిపోయి రెండోసారి గెలిచారు. 2026 ఫిబ్రవరి 11న జరిగిన పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్గా 7వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు దుంపేటి నాగరాజు, జయంత్ లాల్పై 173 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతేకాక పరకాల ఎంపీరీ రేవూరి ప్రకాష్ రెడ్డి ఆశీస్సులతో పరకాల మున్సిపాలిటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో 22 వార్డు సభ్యుల స్థానాలకు గాను కాంగ్రెస్ 13 స్థానాలు గెలుపొందడంతో సునీల్ ఎన్నిక సునాయాసమైంది. 2026 ఫిబ్రవరి 16న పావుశెట్టి సునీల్ పరకాల మున్సిపాలిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు.
కొత్తగా కొలువుదీరిన చైర్మన్పై పురపౌరులు కోటి ఆశలు పెట్టుకున్నారు. వీరి సారథ్యంలో అయినా తమ ప్రాంతాల అభివృద్ధి చెందుతాయని, మౌలిక సదుపాయాలు సమకూరుతాయని భావిస్తున్నారు. నిస్వార్థంగా సేవలందిస్తా. పరకాల పట్టణ జనహృదయాలను చూరగొన్న తాను నిస్వార్థంగా ప్రజలకు సేవలందిస్తానని చైర్మన్ పావుశెట్టి సునీల్ తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. టీం వర్క్తో కష్టపడి పట్టణంలో అభివృద్ధి పనులు చేసి తన సమర్థతను చాటుకుంటానన్నారు. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మిగతా కౌన్సిలర్ల సహకారంతో పరకాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన వివరించారు. స్థానికంగా ఉన్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలను రూపొందించుకుని ముందుకెళ్తామన్నారు. పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూనే సీసీ రోడ్లు, మురుగు కాలువలను నిర్మించేలా చొరవ తీసుకుంటానన్నారు. ముఖ్యంగా విలీన రాజుపేట, సీతారాంపురం గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై ప్రత్యేక శ్రద్ధ పెడతానని హామీ ఇచ్చారు. అందరి సహకారంతో ప్రజల ఇబ్బందులను తొలగిస్తానన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకున్న నమ్మకం ఫలితమే ఈ మున్సిపల్ ఎన్నికల విజయమని సునీల్ తెలిపారు. కాంగ్రెస్ కేవలం గ్రామీణ పార్టీయేనని, పట్టణాల్లో లేదని బురద చల్లిన వారికి ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివన్నారు. ఈ విజయం అందించిన ప్రతి ఓటర్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతి ప్రదాత పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో సమిష్టిగా పనిచేస్తూ ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని సమదృష్టితో ముందుకు తీసుకువెళ్లి ప్రగతి బాట పట్టించడం వల్లే తన గెలుపు సునాయాసమైందన్నారు. రాజకీయాల్లో విశేష అనుభవమున్న ఎమ్మెల్యే నాయకత్వంలో పరకాల పట్టణాన్ని ప్రగతిపథం వైపు నడిపిస్తానని చైర్మన్ పావుశెట్టి సునీల్ స్పష్టం చేశారు.